హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మరి ఈరోజు దేవుని వాగ్దానంతో నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు దేవుని వాగ్దానము 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనము. ఇశ్రాయేలీయుల శత్రువులతో యెహోవా యుద్ధం చేసినని దేశముల రాజ్యముల వారందరూ వినగా దేవుని భయం వారందరి మీదికి వచ్చారు. ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానము మరి ఒక యుద్ధంలో మరి ఇశ్రాయేలు ప్రజల పక్షాన మరి దేవుడే యుద్ధం చేశాడని విన్నారు. అది నిజమే. ఒక యుద్ధంలో మరి ఆ రాజు అందరూ దేవా నీవే దిక్కు అంటే దేవుడి కృపతో ఆ యుద్ధంలో గెలిపించాడు. ఆ విషయం చుట్టుపక్కల ఉన్న శత్రువులందరూ తెలిసిపోయేసరికి దేవుడి భయం వాళ్ళందరి మీద వచ్చింది. ఏమని తెలుసా? ఆ యుద్ధంలో ఆ దేశ ప్రజలతో ఆ దేశాలతో దేవుడు యుద్ధం చేశాడు. మనం కనుక యుద్ధం చేస్తే మనతో కూడా దేవుడు యుద్ధం చేస్తాడు. మన పని అయిపోయింది. ఆ దేశపు వాళ్ళ పని ఎట్టయిపోయిందో అలాగే మన పని కూడా అయిపోయింది అని దేవుని భయం వచ్చిందంట. అలాగే దేవుడు సెలవుస్తున్నాడు. మరి దేవుని భయం మరి మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వారి మీదికి వచ్చిందంట. భయపడవాకండి, దిగులు పడవాకండి, జడియవాకండి. అయితే మీరేమన్నారో తెలుసా? దేవా నీవే మాకు దిక్కయ్యా అని దేవుణ్ణి వేడుకోవాలి. అప్పుడే మీ ముందున్న యుద్ధంలో మీరు గెలుస్తారు. దేవుడి కృపతో దేవుడు యుద్ధం చేస్తాడు, గెలుస్తారు. అప్పుడు ఆ యుద్ధంలో గెలిచిన సంగతి, దేవుడు మీ పక్షాన్ని యుద్ధం చేసిన సంగతి మీ శత్రువులందరికీ తెలిసి దేవుడి భయం వారందరి మీదకి వచ్చింది. కనుక దేవా నీవే మాకు దిక్కని ప్రార్థన చేసిన ఎలా దేవుడు తప్పకుండా కొరకు చూపిస్తాడు. మరి ఎలాంటి పరిస్థితులు ఉన్నారో నాకైతే తెలియదుగా దేవుడు సరిస్తున్నాడు. నీ శత్రువుల మీదకి నా భయం త్వరలో రానయ్యింది. ఇది బట్టి నువ్వు సంతోషిస్తావు. దేవా నీకు వందనాలు, నా శత్రువుల మీదకి నీ భయం వచ్చిందయ్యా అని. అలా నేను త్వరలో ఒక మహత్కార్యాన్ని చేయబోతున్నాను అని దేవుడు సెలవిస్తున్నాడు. అది ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న దేవా యేసయ్యా, నీ వాగ్దానం ద్వారా సూటిగా స్పష్టంగా నీ బిడ్డలతో మాట్లాడి ఉన్నందుకు వేలాది కోట్ల స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయ్యా. ఈ నీ బిడ్డలందరూ ఈ భూలోకంలో ఉన్న వారందరూ నేను నమ్ముకుని మార్పులు సుపచ్చారం పొందుకొని బాప్తిజం తీసుకుని రక్షణ పొందుకొని ఆత్మ అభిషేకం పొందుకున్నందుకు సాయం చేయ్యా. ఆయన నీవే అలాగే ప్రభు చూపించుకొని వేడుకుంటూ పొందుకొని కూడా దారి తప్పితే మరలా మార్పులు సుపచ్చారం పొందుకొని రక్షణ పొందుకొని ఈ ఆత్మ అభిషేకం పొందుకునేందుకు సాయం చేయి ప్లీజ్ నాయన. నీవే ప్రభు చూపించమని వేడుకుంటూ ప్రభు చూపిస్తామని నమ్ముతూ స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నమస్కారం. నా ఎవరిలోకి వందన నా పరమ తండ్రి ఆమేన్. మరి ఫ్రెండ్స్, ఈరోజు నేను వాగ్దానం మరి మీ ప్రార్థన అవసరం కొరకు ఇక్కడ కనిపిస్తున్న +96305906029 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒకసారి ఇంగ్లీష్ చెప్తాను. +9163096008 అనే నెంబర్కి కాల్ చేయండి. మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం. అందువల్ల దేవుని కృప ఆశీస్సులు అందరికీ తోడై నడిపించుకుందాం. ఆమె ప్రైజ్ లార్డ్.